ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు విలాంగిని గారు ఉన్నారు. తిను మోటివేషనల్ స్పీకర్. సో ఈ రోజు కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. హలో విలాంగిని, నమస్తే. మనకి మెయిన్గా ఏదైనా వర్క్ అచీవ్ చేయాలి అని అనుకుంటే, లేదంటే ముందుకు వెళ్ళాలి కెరియర్లో కానీ ఏదైనా వర్క్ అనుకున్నప్పుడు అని అన్నప్పుడు చాలాసార్లు చాలా మంది చేసే ఒక బ్యాడ్ థింగ్ ఏంటి అంటే దాన్ని పోస్ట్పోన్ చేయడం. అంటే టైంకి చేయకపోవడం. అది చేయకుండా ఇంకా ఏముందిలే రేపు చేద్దాం, లేదంటే నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేద్దాం, లేదంటే గంట అయినాక చేద్దాంలే అని అది అలా 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 గడిపేస్తూ లాంగ్ టైం వరకు గడిపేస్తూ ఉంటారు. ఆ పని అలాగే పోస్ట్పోన్ అవుతుంది అండ్ వీళ్ళు ముందుకు వెళ్ళకపోతుంటారు. సో ఈ పోస్ట్పోన్ ఇలా చేయకుండా అనుకున్న దానికి స్టిక్ అయ్యి కాన్స్టెంట్గా దాంతో వెళ్ళాలి అంటే ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్పోన్మెంట్ అనగానే మనకి మెయిన్ ఇంపార్టెంట్ టైం కదా మ్యామ్. టైం అనగానే నేను ఒక లైన్ రాసుకున్నాను. ఏంటి అని అంటే, ఒక్కోసారి ప్రాణం పోయినా సిపిఆర్ చేసి మళ్ళీ బ్రతికించవచ్చేమో, కానీ ఒక్కసారి కోల్పోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేము. కరెక్ట్. అంటే ప్రాణం కంటే విలువైనది. మనం చాలా సందర్భాల్లో చూసాం, సిపిఆర్ చేస్తే కూడా ఒక్కోసారి బ్రతికిన వాళ్ళు చాలా ఉన్నాయి ఇన్సిడెంట్, కానీ ఒక్కసారి పోయిన సమయాన్ని ఎవరు తీసుకురాలేరు. అంటే ప్రాణం కంటే విలువైన సమయాన్ని మనం దానికి ఎంత విలువ ఇస్తున్నాం ప్రజెంట్. ఇంకొకటి, మనం ఆ పోస్ట్పోన్ చేయడం వలన మనకి ఎంత యాంగ్జైటీ వస్తుంది, మన సెల్ఫ్ మీదనే మనకి డౌట్ వస్తుంది. అవసరం ఉన్నప్పుడు ఏదైతే మనం పని చెయ్యమో ఆ పని మనకి అత్యవసరం అవుతుంది. దాన్ని అవసరం మనకి ఉన్నప్పుడే మనం చేసేసుకుంటే అది అత్యవసరం కాదు. ఇంకొక చిన్న క్రేజీ థింగ్ ఏంటి అని అంటే, మనకు అతిగా కావాల్సింది ఏదైనా ఉంది అంటే టైమే. మనము అతిగా వేస్ట్ చేస్తున్నది ఏదైనా ఉందంటే అది కూడా టైమే. మనకి కావాల్సింది సమయమే, మనం వృధా చేసేది కూడా సమయాన్ని. సో మనము ఇలా చేస్తుంటే, ఎప్పుడు మనం ఒక పనిని వాయిదా వేస్తూ ఉంటే మన సక్సెస్ కూడా వాయిదా అవుతూనే ఉంటుంది. ఇంకొక బోనస్ గా ఒకటి ఏంటిది వస్తుంది అంటే, పక్కన వల్ల సక్సెస్ మనకి బోనస్ గా వస్తుంది మనం ఒక పనిని పోస్ట్ పోన్ చేయడం వలన. సో మనం ఎప్పుడైనా కానీ, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఒక ఫ్యాట్ ఉంటాడు, తను చాలా ఫ్యాట్ ఉంటాడు, ఒక 120 kgs హెవీ వెయిట్ తో ఉంటాడు. తను హాస్పిటల్ వాల్ దగ్గర అక్కడ చైర్ లో ఇలా కూర్చొని ఇలా డల్ గా పడి ఇలా ఉంటాడు. తన ఐస్ లోంచి వాటర్ వస్తూనే ఉంటాయి. ఒకరెళ్ళి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని తనని అడిగితే, నీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, మా బాబు బెడ్ మీద ఉన్నాడు, తనకి అర్జెంట్ గా బ్లడ్ కావాలి అని అన్నారు. అయితే మరి బ్లడ్ ఇవ్వకపోయారు, మ్యాచ్ అవుతుంది కదా, సేమ్ గ్రూప్, మీ ఫాదరే కదా అని అంటే, మ్యాచ్ అవుతుంది బట్ నేను ఓవర్ వెయిట్ ఉండడం వలన నా బ్లడ్ సూటబుల్ కాదు అనేసి డాక్టర్స్ చెప్పారు అనేసి ఆ వ్యక్తి చెప్తారనమాట. అప్పుడు తను అక్కడ కూర్చొని ఏం రియలైజ్ అవుతున్నాడు అంటే, ఒక 5 years బ్యాక్ తను ఓవర్ వెయిట్ అవుతూ ఉన్నాడు. ఒక 1 to 3 kgs ఓవర్ వెయిట్ అయినప్పుడు తను డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు, మీరు ఒక 5 kgs వరకు ఓవర్ వెయిట్ ఉన్నారు, మీరు ఇది తగ్గించుకోవాలి అని అనుకుంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను రేపు నుంచి జిమ్కి వెళ్తాను, రేపటి నుంచి వాకింగ్ వెళ్తాను, అలా రేపు 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 అని తను పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు తను అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నారు. తను ఎప్పుడైతే డాక్టర్ చెప్పినారో ఈజీగా 5 kgs లాస్ చేసుకుంటే అయిపోతుంది. మా అంటే ఒక 2-3 months లో తను లాస్ చేసుకోగలుగుతాడు, ఫ్యాట్ లాస్ చేసుకోగలుగుతాడు. బట్ ఇప్పుడు 120 kgs అయిపోయింది. అవును, తన ప్రాణానికే ప్రమాదం, తన కొడుకు ప్రాణాన్ని కూడా తను కాపాడుకోలేకపోతున్నాడు. అంటే పోస్ట్ పోన్ చేయడం వలన ఇలాంటి ఇన్సిడెంట్ మన లైఫ్ లో కూడా రావచ్చు. అది ఏదైనా ఎగ్జామ్ టైంలో కానీ, స్టూడెంట్స్ కూడా రేపు చదువుదాం రేపు అని మొత్తం పోస్ట్ పోన్ చేస్తుంటారు. ఒక బుక్ ఒక్కసారి తల మీద వచ్చేసరికి చదవలేరు, ఆ తల పట్టుకొని పీక్కోవడము, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, డిప్రెషన్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుందంటే పోస్ట్ పోన్మెంట్ నుంచే వస్తుంది కంపల్సరీ. ఇది ఒక్కసారి చూడాలి. కొన్ని టిప్స్ ఉన్నాయి మనకి. ఏంటి అని అంటే, ఫస్ట్ టిప్, మనం ప్లాన్ చేసుకోవాలి మన డేని. ఇప్పుడు మ్యామ్ మీకు రేపు మ్యారేజ్ ఏదో ఫంక్షన్ ఉంది, మీరు ఏం చేస్తారు బిఫోర్ డే? అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం, అన్ని మ్యాచింగ్ శారీ, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. అంటే ఒక మ్యారేజ్ కి వెళ్ళడానికే మీరు అంత ఒక 1 hour 2 hours స్పెండ్ చేస్తారు కావచ్చు. అక్కడ 50-100 members ని కలుస్తారు కావచ్చు. దానికోసమే మీరు అంత వెల్ ప్రిపేర్డ్ గా ఉంటే మరొక డే అది మళ్ళీ తిరిగి రాదు మనకి లైఫ్ లో. సో అలాంటి డే నువ్వు ఎంత ప్రెషియస్ గా చూసుకుంటావు, ఎంత
ప్రీ ప్లాన్డ్ గా ఉంటాము మనం. సో కంపల్సరీ మనం టు డూ లిస్ట్ అనేది కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొకటి ఎప్పుడు ఒక మంత్రం లాగా జపిస్తుండాలి. ఏంటి అని అంటే డూ ఇట్ టుడే నాట్ టుమారో, డూ ఇట్ టుడే ఎప్పుడు అనుకుంటూనే ఉండాలి. ఎందుకంటే రేపు అనేది అసలు రాదు లైఫ్ లో, అదొక రహస్యం అన్నమాట. టైం గురించి ఒక సీక్రెట్. రేపు అనేది మన లైఫ్ లో ఎప్పటికీ రాదు. ఎందుకనంటే నిన్న మనం ఏదైతే అనుకున్నామో రేపు అని, అది ఈ రోజే. సో మళ్ళీ రేపు అనేది మన లైఫ్ లో రాదు. టుడే అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే మన లైఫ్ లో, టీ అంటే దిస్ ఈజ్ అన్, ఓ అంటే ఆపర్చునిటీ, డి అంటే డూ, ఏ అంటే ఏ వర్క్ బెటర్ దాన్ ఎస్టర్డే. అంటే టుడే అంటే నిన్నటి కంటే ఇవాళ బెటర్ గా చేయాలి. మనం మన చేతుల్లో ఉంటుంది టుడే. ఇంకొకటి మనం చేతుల్లో కొన్ని వాటర్ తీసేసుకుంటాం. వాటర్ తీసుకుంటే మనం ఏం చేసినా చేయకపోయినా ఎంత దాన్ని అడ్జస్ట్ చేద్దామన్నా కానీ వాటర్ మన చేతిలో ఉండవు, వెళ్ళిపోతూనే ఉంటాయి. సో సమయం కూడా అలా కరిగిపోతూనే ఉంటుంది. కడుస్తున్న ఒక్కో సెకండ్ మనం మన డెత్ కి క్లోజ్ అవుతూ ఉంటాము. ఎగ్జాక్ట్లీ. సో మనకు అంత విలువైన సమయాన్ని మనం మంచి ఫోకస్ తోని మంచి ప్రొడక్టివిటీ పెంచుకొని మనం ఈ వాయిదా వేస్తే మనం ముందుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.